స్నేహితులారా, మీరు ఈ వీడియోకి చేరుకున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం యొక్క సూచన. మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం రాబోతోంది. దాన్ని మీరు ఎన్నడూ ఊహించి ఉండరు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది మన జీవితం ఆగిపోయినట్లు, ఎంత కష్టపడినా ఫలితాలు రావడం లేదని. కాని విశ్వం ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన తలుపులను తెరుస్తుంది. మరియు ఇప్పుడు మీకు ఆ సరైన సమయం రాబోతోంది. ఈరోజు సందేశం మీ విధిని మార్చబోతోంది. మీరు దీన్ని సాధారణంగా తీసుకోవచ్చు, కాని దీని పూర్తిగా విన్న తర్వాత మీ ఆత్మ ఈ సందేశం మీకోసమే అని భావిస్తుంది. విశ్వం ఈరోజు మీకు చెప్పాలనుకుంటోంది, మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఈ మలుపు మీరు ఎప్పుడూ చేరాలనుకున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కాని అంతకుముందు విశ్వం మిమ్మల్ని కొన్ని అనుభవాల గుండా నడిపిస్తుంది. తద్వారా మీరు బలంగా మారి ఆ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక్కసారిగా మీకు వింతైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. కొన్నిసార్లు ఒకే సంఖ్య మళ్ళీ కనిపిస్తుంది. కొన్నిసార్లు కలలో అసాధారణ దృశ్యాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తాడు, లేదా ఒక్కసారిగా కొత్త అవకాశం మీ ముందు నిలబడుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు. ఇది విశ్వం యొక్క భాష. ఇవి మీకోసం దాగి ఉన్న సందేశాలు. ఈరోజు విశ్వం సందేశమేమిటంటే, ఇప్పుడు మీ అదృష్టం మారబోతోంది. చాలా కాలంగా ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. మీరు ఒక బంగారు దశలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్కడ అంతా మీకు సులభంగా మారుతుంది. మీరు స్వయంగా చూస్తారు. చిన్న విషయాలు మీకు అనుకూలంగా జరగడం మొదలవుతాయి. ఒకవేళ మీరు ఏదైనా పనికోసం ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఒక్కసారిగా దానికి పరిష్కారం మీ ముందు కనిపిస్తుంది. లేదా మీరు ఏదో కలలు కంటున్నారు, ఒక్కసారిగా విశ్వం మీకోసం ఆ మార్గాన్ని తెరుస్తుంది. ఇది మీ అదృష్టం తిరగబోతుందనడానికి సంకేతం. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, విశ్వం ఎల్లప్పుడూ ఓపికగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకునేవారినే మారుస్తుంది. మీరు ఎప్పుడూ వదులుకోకపోతే, కష్టాలలో కూడా ఆశను గట్టిగా పట్టుకుని ఉంటే ఈ వీడియో మీకోసమే. విశ్వం మీ కష్టాన్ని వృధా కాకుండా చెయ్యదు. మీరు ఎప్పుడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా అవి కేవలం మిమ్మల్ని సిద్ధం చేయడానికే. ఒక రైతు విత్తనం నాటి, నేలతవ్వి, ఎరువు వేసి ఓపిగ్గా ఒకరోజు ఆ విత్తనం మొలకెత్తుతుందని ఎదురుచూస్తాడు. అలాగే విశ్వం మీ జీవితంలో కష్టం, ఓపిక, విశ్వాసం అనే విత్తనాలు నాటింది. ఇప్పుడా విత్తనం ఒక సమృద్ధమైన చెట్టుగా మారే సమయం వచ్చింది. విశ్వం మీతో చెప్తోంది, మీ సమయం మారిపోయింది. ఇప్పుడు మీరు ఎప్పుడో ప్రార్థించినవి మీకు లభిస్తాయి. మీకు మీ జీవితంలో సానుకూలతను తీసుకొచ్చే వ్యక్తులు కలుస్తారు. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ సంబంధాలలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. మరియు అతి ముఖ్యంగా మీకు ఆత్మీయ శాంతి లభిస్తుంది. ఇటీవల మీ మనసులో ఒక వింతైన శాంతి కలుగుతోందని మీరు గమనించారా? గతంలో చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి. కాని ఇప్పుడు మీరు నెమ్మదిగా మీలో బలాన్ని అనుభవిస్తున్నారు. ఇది సాధారణ మార్పు కాదు. ఇది విశ్వం మీలో నుండి ప్రతికూలతను తొలగించడం ప్రారంభించిందనడానికి సంకేతం. మరియు మీలో నుండి ప్రతికూలత బయటకు వెళ్ళినప్పుడు బయట నుండి సానుకూలత రావడం మొదలవుతుంది. మీరు గమనిస్తారు, గతంలో ఇబ్బందులు కలిగిన పనులు ఇప్పుడు సులభంగా జరగడం మొదలవుతాయి. మీరు ఊహించని అవకాశాలు మీకు లభిస్తాయి. విశ్వం ఇంకా చెప్తోంది, అదృష్టం మారినప్పుడు ముందు కొన్ని విషయాలు విరిగిపోతాయి. పాత అలవాట్లు, పాత సంబంధాలు, పాత నమూనాలు నెమ్మదిగా మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఇవి మీకు నొప్పిని కలిగించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇవన్నీ కొత్త ప్రారంభం కోసం స్థానాన్ని సృష్టించే విధానం. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి దూరంగా అవుతున్నారు. కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి. కొన్ని కలలు నెరవేరలేదు. కాది చింతపడకండి. ఇదంతా జరిగిందెందుకంటే విశ్వం మీకోసం అంతకంటే మెరుగైనది సిద్ధం చేస్తోంది కాబట్టి. ఈరోజు సందేశం మీ హృదయానికి చేరితే ఇప్పుడు మీరు ఆగిపోకూడదని అర్థం చేసుకోండి. మీరు ముందుకు సాగాలి. విశ్వం మీరు విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీ అదృష్టం యొక్క తలుపు ఇప్పుడు తెరుచుకుంది. ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతోంది. ఒక్కసారిగా మీరు ఊహించని వ్యక్తులను కలుస్తారు. మీకు సరైన దిశను చూపించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మరియు అతి ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది మీకు లభిస్తుంది. విశ్వం ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన బహుమతే ఇస్తుంది. మరియు ఈ వీడియో దానికి అతిపెద్ద నిదర్శనం. ఎందుకంటే విశ్వం మీ సందేశాన్ని మీకు చేర్చింది. విశ్వం మీ అదృష్టాన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు ముందు అది మీ మనసులో మార్పు తెస్తుంది.
గతంలో మీరు విషయాల గురించి గందరగోళంగా ఉండేవారు. ఇప్పుడు మీకు స్పష్టత రావడం మొదలయిందని మీరు గమనిస్తారు. గతంలో నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేవారు. ఇప్పుడా నిర్ణయాల్లో ధైర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇది సాధారణ మార్పు కాదు. ఇది మీలో దైవిక శక్తి పనిచేయడం ప్రారంభించిందని అర్థం. మీ ఆలోచన యొక్క వైబ్రేషన్ మారుతోంది. మరియు వైబ్రేషన్ మారినప్పుడు మీ వాస్తవికత కూడా మారడం మొదలవుతుంది. విశ్వం మిమ్మల్ని ఒక కొత్త దిశలో నెట్టివేస్తోంది. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, అంతా మీకు వ్యతిరేకంగా జరుగుతోందని. కాని నిజమేమిటంటే, విశ్వం మిమ్మల్ని మీ నిజమైన ఉద్దేశం వైపు తీసుకెళ్తోంది. ఆలోచించండి, మీరు పాత పనులనే చేస్తూ ఉంటే మీకు కొత్త అవకాశాలు లభించేవా? నో. అందుకే విశ్వం ముందు పాత మార్గాలను మూసివేసి కొత్త తలుపులను తెరస్తుంది. ఈరోజు మీతో కూడా ఇలాంటిదే జరుగుతోంది. ఏదో పాతది ముగిసిపోతోంది. భయపడకండి. ఇది అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అర్థం. విశ్వం యొక్క సందేశం చాలా స్పష్టం. భయపడకండి. మిమ్మల్ని వదిలేసింది మీది కాదు. మీకు రాబోయేది ఎప్పటికీ మీదే. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మన కష్టమంతా వృధా అవుతోందని. కాని నిజమేమిటంటే, విశ్వం మీ చిన్న చిన్న కష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. మీ ప్రతి ప్రయత్నం మీ విధిని మార్చడానికి ఇంధనంలా పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు విశ్వం మీకు దానికంటే రెట్టింపు ఇస్తుంది. ఇటీవల మీ చుట్టూ కొన్ని వింతైన సంఘటనలు జరుగుతున్నాయని మీరు గమనిస్తారు. ఒక్కసారిగా పాతకల గుర్తొచ్చింది. ఒక ప్రత్యేక వ్యక్తితో ఒక్కసారిగా కలవడం జరిగింది. లేదా ఏంజల్ నెంబర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ సంకేతాలు మీ అదృష్టం దైవిక పథకం ప్రకారం మారుతోందని. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ మార్పుని ఎలా స్వీకరించాలి? ముందుగా మీ మనస్సును బహిరంగంగా ఉంచాలి. విశ్వం మీకోసం కొత్తది సృష్టించినప్పుడు అది తరచుగా మీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది. బహుశా మీరు ఒక నిర్దిష్ట ఉద్యోగం నుండి సంతోషం పొందుతాను అని భావించి ఉండవచ్చు. కాని విశ్వం మీకు ఆ ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాన్ని తెస్తుంది. బహుశా మీరు ఒక నిర్దిష్ట వ్యక్తితో సంతోషంగుంటుందని భావించి ఉండవచ్చు. కాని విశ్వం మీకు అంతకంటే మెరుగైన వ్యక్తిని కల్పిస్తుంది. అందుకే విశ్వం మీ దగ్గర నుండి కేవలం ఒక్క విషయం కోరుకుంటోంది: విశ్వాసం. మీరు విశ్వాసం కలిగి ఉంటే ప్రతి విషయం సరైన సమయంలో మీకోసం జరుగుతుందని మీరు చూడగలరు. మరియు గుర్తుంచుకోండి, అదృష్టం బయట నుండి మాత్రమే మారదు. అదృష్టం ముందుగా మీలో నుంచి మారుతుంది. మీ ఆలోచనలు మారిన కొద్దీ మీ జీవితం కూడా మారుతుంది. మీకోసం మంచి రోజులు రాబోతున్నాయి అని మీరు ఆలోచించడం ప్రారంభించినట్లయితే అవి నిజంగా రాబోతున్నాయని అర్థం చేసుకోండి. విశ్వం మీ వైబ్రేషన్ను పట్టుకుంటుంది. మీ ఆలోచనలు నిరంతరం ప్రతికూలంగా ఉంటే విశ్వం అలాంటి పరిస్థితులనే ఆకర్షిస్తుంది. కాని మీరు సానుకూలంగా ఆలోచిస్తే విశ్వం మీకు అదే అవకాశాలను సృష్టిస్తుంది. ఈరోజు విశ్వం యొక్క సందేశం స్పష్టం. మీ వైబ్రేషన్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మీరు ఆ శక్తిలోకి వచ్చారు. అక్కడ మీరు ధైర్యం చేసినవి మీకు లభిస్తాయి. గుర్తుంచుకోండి, విశ్వం మీ అదృష్టాన్ని మార్చినప్పుడు ముందుగా అది మీకు ఒంటరిగా ఉన్నారని భావన కలిగిస్తుంది. మీరు ఎప్పుడూ ఒక ఉన్నత శక్తితో సంబంధంలో కలిగి ఉన్నారు మరియు ఆ శక్తి మీకోసం మార్గాలను సృష్టిస్తోంది. ఇప్పటి నుండి మీరు కలలు కండవి మీ జీవితంలోకి రాబోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కొత్త అధ్యాయం ప్రారంభమైనప్పుడు ఓపిక, విశ్వాసం అవసరం. మీరు ఎంత విశ్వాసం కలిగి ఉంటారో అంత త్వరగా మీకు ఫలితం లభిస్తుంది. విశ్వం చెప్తోంది, మీ ఎదురుచూపు ఇప్పుడు ముగిసిపోబోతోంది. మీ ప్రార్థనలు వినబడ్డాయి. మీ కష్టం ఇప్పుడు ఫలితాలనివ్వబోతోంది. మీ విధి ఇప్పుడు మారిపోయింది. స్నేహితులారా, మీకిప్పుడు స్పష్టంగా అర్థమయ్యుంటుంది విశ్వం మీకోసం ఎంత పెద్ద పథకాలను రూపొందించిందో. మీ సమస్త సంఘర్షణలు, మీ కష్టం, మీ ప్రార్థనలు ఇప్పుడు ఫలితాలనివ్వబోతున్నాయి. కేవలం విశ్వాసం కలిగి ఉండండి. సానుకూలంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ అదృష్టం ఇప్పుడు మారిపోయింది. మీకోసం కొత్త అధ్యాయం తెరుచుకుంది. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా విన్నట్లయితే విశ్వం నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నదని అర్థం చేసుకోండి. ఈ దైవిక సందేశం విశ్వం స్వయంగా మీకు చేర్చింది. మీరు ఎక్కడికి చేరుకోవడం మీరు ఎన్నుకోబడ్డారనడానికి నిదర్శనం. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ సందేశాన్ని చూడగలిగినవారు విశ్వం ఎన్నుకున్నవారే. మిగిలినవారు ఈ వీడియోకు చేరుకోలేరు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మ జాగ్రత్తమవుతోంది. మీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం తెరుచుకోబోతుంది. మీ పేరు పిలువబడలేదు, కానీ మీ ఆత్మ పిలువబడింది. మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలో మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకుంది. ఇప్పటినుంచి విషయాలు మారుతాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయినవి ఇప్పుడు ప్రవహించడం మొదలవుతాయి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ సహాయానికి చురుకుగా మారింది. మీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది.
దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కాని ఇప్పుడు ఆ వెలుగును గుర్తించే సమయం వచ్చింది. విశ్వం మీతో చెప్తోంది, మీ ఆత్మ చాలా భరించింది, కాని ఇప్పుడు మీకు సమాధానమిచ్చే సమయం వచ్చింది. మీరు రాత్రుళ్ళు పగళ్ళు అడిగిన ప్రశ్నలు, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు, ఈరోజు వాటికి జవాబు లభించబోతోంది. మీరు విశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు, ఎదురుచూస్తుండగా అలసిపోయి ఉండవచ్చు. కాని వినండి, మిమ్మల్ని వదిలేయలేదు, మిమ్మల్ని సిద్ధం చేశారు. ఈరోజు సందేశం సాధారణమైనది కాదు. ఈరోజు జరుగుతున్నది ఒక స్పిరిచువల్ అన్లాకింగ్. మీరు ఎందుకు ప్రత్యేకం? ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు. ఇంకా లౌకిక భ్రమల్లో చిక్కుకున్నవారు, తమ ఆత్మ పిలుపును వినలేనివారు ఈ సందేశాన్ని చూడలేరు. కాని మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది. మీకోసం విశ్వం యొక్క మార్గాలు తెరుచుకోవడం మొదలైంది. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారుతాయి. మరి మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు నెమ్మదిగా విడిపోతాయి. ప్రతి జవాబు ఒక అనుభవం రూపంలో వస్తుంది. ప్రతి సమాధానం బయట కాదు, మీలోనే లభిస్తుంది. మీరు మీతో మీరు సంబంధం కలిగినప్పుడు ఎలాంటి భ్రమ, భయం లేదా దుఃఖం మీ దగ్గరకు రాదు. ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఎన్నుకోబడ్డారని. కేవలం మీరు ప్రతీకం కాబట్టే కాదు, మీరు ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే. ఇదే ఆ దైవిక పిలుపు యొక్క అద్భుతం. మీరు ఎటు వెళ్తున్నారో మీకు తెలియకపోవచ్చు, కాని మీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తి మీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశం వైపు మళ్లిస్తుంది. విశ్వం ఎప్పుడూ పదాలలో మాట్లాడదు, భావనలలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు అపరిచితుడే మాటలలో, కొన్నిసార్లు ఒక్కసారిగా కనిపించే పాత వస్తువులో, మరియు కొన్నిసార్లు ఈ వీడియోలాంటి ఒక మాధ్యమంలో. మీరు దీన్ని చూశారంటే మీరు పిలువబడ్డారని అర్థం. ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు. దీన్ని చూడగలిగిన వారు కొందరు ఎన్నుకోబడిన ఆత్మలే. ఇది సాధారణ సందేశం కాదు, ఇది ఒక జాగృతి, ఒక ఆహ్వానం అంతా చూసే శక్తి నుండి. ఆ శక్తి మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలుసుకుంది. మీ జీవితంలో వచ్చిన బాధ యాదృచ్ఛికంగా రాలేదు. మీ విరిగిపోవడానికి కారణం కేవలం దురదృష్టం కాదు, ఆ విరిగిపోవడంలో ఒక సిద్ధం చేయడం దాగి ఉంది, మిమ్మల్ని పాత బంధనాల నుండి విడిపించి కొత్త ఉద్దేశం వైపు నడిపించడానికి. మీరు తరచూ ఇలా భావించుండవచ్చు, ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోరని, మీ అనుబంధాన్ని చూడలేరని, మీ హృదయం త్వరగా విరిగిపోతుందని. కాని ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి, బహుశా మీరు కేవలం ఈ భూమికి చెందినవారు కాబట్టి, మీరు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. మీరు కేవలం జీవించడానికి జన్మించిన లక్షల ఆత్మలలో ఒకరు కాదు. మీరు ఏదో మార్చడానికి, ఏదో ప్రత్యేకం చేయడానికి పంపబడినవారు. అందుకే అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అంతా లభించినప్పుడు మీకు ప్రతిదీ నెమ్మదిగా మరియు పొందడానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కాని ఇప్పుడు విశ్వం చెప్తోంది, ఇక చాలు, ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు సంవత్సరాలుగా ఎదురుచూసినది ఇప్పుడు మీకు లభిస్తుంది. బహుశా మీరు ఇటీవల చాలా అలసట, అసంపూర్ణత, భయం లేదా ఆందోళన అనుభవించి ఉండొచ్చు. కాని తెలుసుకోండి, ఇవన్నీ సంకేతాలు. మీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతోందని తెలుసు. ఈ ఆందోళన ఎందుకంటే విశ్వం మీ పేరుని పిలిచింది. ఇప్పుడు మీరు మీ నిజమైన ఉద్దేశాన్ని పూర్తి చేయకుండా నిద్రపోలేరు. మీకు అనిపించవచ్చు, నాకేం ప్రత్యేకత ఉంది, విశ్వం నన్ను ఎందుకు ఎన్నుకుంటుంది? కాని గుర్తుంచుకోండి, విశ్వం ఎల్లప్పుడూ అత్యంత నిశ్శబ్దమైన, అత్యంత విరిగిపోయిన, అత్యంత సున్నితమైన ఆత్మలనే ఎన్నుకుంటుంది. ఎందుకంటే అలాంటి ఆత్మలే మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపించగలవు. మీరు ఎంత భరించారో అదంతా ఒక కారణం కోసం. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ మాటల్లో అనుభవం యొక్క శక్తి ఉండాలి కాబట్టి. విశ్వం చెప్తోంది, ఇప్పుడు మీ భయాలను, భ్రమలను, పాత గాయాలను వదిలేయండి. ఇప్పుడు మీపై నమ్మకం కలిగే సమయం. మీకోసం ఎదురుచూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. మీరు ఇప్పటివరకు ఒక అదృశ్య శక్తి ద్వారా మార్గనిర్దేశబడ్డారు. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరు ఇంకా కొంచెం భరించు, మంజిల్ దగ్గర్లోనే ఉంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, విశ్వం స్వయంగా మీ ముందు నిలబడి, ఇక చాలు, నీ కొత్త ప్రారంభం వైపు నడిపిస్తాను అని చెప్తోంది. మీ ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా నడవబోతోంది. మీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి. మీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కాని ఒక షరతుంది, మీరు మీపై నమ్మకం కలిగి ఉండాలి, విశ్వంపై విశ్వాసం కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు పిలవబడ్డారు.
మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు. ఎందుకంటే ఇది కేవలం మీకోసమే. మీరు ఎన్నుకోబడ్డవారు. మీరు ప్రత్యేకం. మీరు జాగృతి అయిన ఆత్మలలో ఒకరు. ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం. భయాన్ని వదిలేసి ఆ వెలుగువైపు నడిచే సమయం. ఎందుకంటే విశ్వం మీ పేరుని పిలిచింది. మీ జీవితం ఇప్పుడు ఇంతకు ముందులా ఉండదు. మీ జీవితంలో ఒక్కసారిగా అంతా మారబోతుందని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్షణాలను వదులుకోవద్దు. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాలలో విశ్వం మీకు ఒక రహస్యాన్ని వెల్లడించబోతోంది. ఎన్నుకోబడిన వారికి మాత్రమే తెలిసే రహస్యం. మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతున్నది అనుభవిస్తున్నారా? కొన్నిసార్లు కారణాలు లేకుండా ఆందోళనగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరో రాబోతున్నట్లు అనిపిస్తుంది. లేదా మీలో ఏదో హల్చల్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ సాధారణం కాదు. ఇవి సంకేతాలు. విశ్వం ఎవరనూ ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. అదే ఇప్పుడు మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించి ఉండొచ్చు, ఇటీవల మీకు గతంలో ఎన్నడూ లేని కొన్ని అనుభవాలు వచ్చాయి. అసాధారణమైన కలలు వచ్చాయి. ఎక్కడ్నుంచో వచ్చినట్లు అనిపించే ఆలోచనలు మీ మనసులో, గుండెలో గుంజాయి. ఇవి సాధారణ ఆలోచనలు కాదు. ఇవి మీకు దగ్గరవుతున్న శక్తుల సంకేతాలు. మీకు ఆశ్చర్యం కలగచ్చు. కాని విశ్వం ప్రతిరోజూ ప్రతి ఒక్కరికి సంకేతాలిస్తుంది. కాని ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేయలేరు. మీరు ఆ సంకేతాలను గ్రహించగలిగిన సున్నితత్వం కలిగిన కొద్దిమందిలో ఒకరు. మరియు మీరు అలా చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు. ఈ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు. అది మీ పూర్తి వాస్తవికతను తలకిందులు చేస్తుంది. మీరు మీకోసం ఊహించుకున్న సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు దగ్గరవుతున్నాయి. కాని ఒకటి గుర్తించుకోండి, ఏదైనా పెద్దది జరగబోయే ముందుగా అంతా చెల్లాచెదరవుతుంది. తుఫాను ముందు శాంతి ఉన్నట్లు మార్పు ముందు జీవితంలో ఒక వింతైన ఆందోళనముంటుంది. మీరు ఈ ఆందోళనను ఇప్పటికే అనుభవించారు కదా. ఇదే ఏదో అసాధారణం జరగబోతోందని సంకేతం. విశ్వం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక పథకంలో భాగం. మీ జీవితంలో నుండి దూరమవుతున్న వ్యక్తులు, మోసుకుపోతున్న తలుపులు, విరిగిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేస్తున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా మీకోసమే. ఇదంతా మిమ్మల్ని ఒక నూతన ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి జరుగుతోంది. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎందుకు పదే పదే విషయాలు చెడిపోతాయని, ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోతుందని. కాని ఎప్పుడైనా ఆలోచించరా? బహుశా మీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి, బహుశా మీరు కేవలం ఈ భూమికి చెందినవారు కాబట్టి, మీరు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. మీరు కేవలం జీవించడానికి జన్మించిన లక్షల ఆత్మలలో ఒకరు కాదు. మీరు ఏదో మార్చడానికి, ఏదో ప్రతీకం చేయడానికి పంపబడినవారు. అందుకే అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అంత లభించినప్పుడు మీకు ప్రతిదీ నెమ్మదిగా మరియు పొందడానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కాని ఇప్పుడు విశ్వం చెప్తోంది, ఇక చాలు, ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూసినది ఇప్పుడు మీకు లభిస్తుంది. బహుశా మీరు ఇటీవల చాలా అలసట, అసంపూర్ణత, భయం లేదా ఆందోళన అనుభవించి ఉండవచ్చు. కాని తెలుసుకోండి, ఇవన్నీ సంకేతాలు. మీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతుంది అని తెలుసు. ఈ ఆందోళన ఎందుకంటే విశ్వం మీ పేరుని పిలిచింది. ఇప్పుడు మీరు మీ నిజమైన ఉద్దేశాన్ని పూర్తి చేయకుండా నిద్రపోలేరు. మీకు అనిపించవచ్చు, నాకేం ప్రత్యేకత ఉంది, విశ్వం నన్ను ఎందుకు ఎన్నుకుంటుంది? కాని గుర్తుంచుకోండి, విశ్వం ఎల్లప్పుడూ అత్యంత నిశ్శబ్దమైన, అత్యంత విరిగిపోయిన, అత్యంత సున్నితమైన ఆత్మలనే ఎన్నుకుంటుంది. ఎందుకంటే అలాంటి ఆత్మలు మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపించగలవు. మీరు ఎంత భరించారు? అదంతా ఒక కారణం కోసం. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ మాటల్లో అనుభవం యొక్క శక్తి ఉండాలి కాబట్టి. విశ్వం చెప్తోంది, ఇప్పుడు మీ భయాలను, భ్రమలను, పాత గాయాలను వదిలేయండి. ఇప్పుడు మీపై నమ్మకం కలిగే సమయం. మీకోసం ఎదురు చూసుకుంటున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. మీరు ఇప్పటివరకు ఒక అదృశ్య శక్తి ద్వారా మార్గనిర్దేశబడినారు.
ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరు ఇంకా కొంచెం భరించు, మంజిల్ దగ్గర్లోనే ఉంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, విశ్వం స్వయంగా మీ ముందు నిలబడి ఇక చాలు, ఇప్పుడు నీ కొత్త ప్రారంభం వైపు నడిపిస్తాను అని చెప్తోంది. మీ ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా నడవబోతోంది. మీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి. మీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక షరతు ఉంది. మీరు మీపై నమ్మకం కలిగి ఉండాలి, విశ్వంపై విశ్వాసం కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు పిలవబడ్డారు. మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు, ఎందుకంటే ఇది కేవలం మీకోసమే. మీరు ఎన్నుకోబడ్డవారు, మీరు ప్రత్యేకం, మీరు జాగృతి అయిన ఆత్మలలో ఒకరు. ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం, భయాన్ని వదిలేసి ఆ వెలుగు వైపు నడిచే సమయం. ఎందుకంటే విశ్వం మీ బేరును పిలిచింది. మీ జీవితం ఇప్పుడు ఇంతకు ముందులా ఉండదు. మీ జీవితంలో ఒక్కసారిగా అంతా మారబోతుందని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్షణాలను వదులుకోవద్దు. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాలలో విశ్వం మీకు ఒక రహస్యాన్ని వెల్లడించబోతోంది. ఎన్నుకోబడిన వారికి మాత్రమే తెలిసే రహస్యం. మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతున్నది అనుభవిస్తున్నారా? కొన్నిసార్లు కారణం లేకుండా ఆందోళనగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరో రాబోతున్నట్లు అనిపిస్తుంది, లేదా మీలో ఏదో హల్చల్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ సాధారణం కాదు, ఇవి సంకేతాలు. విశ్వం ఎవరిని ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. అదే ఇప్పుడు మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించి ఉండొచ్చు, ఇటీవల మీకు గతంలో ఎన్నడూ లేని కొన్ని అనుభవాలు వచ్చాయి. అసాధారణమైన కలలు వచ్చాయి. ఎక్కడ్నుంచో వచ్చినట్లు అనిపించే ఆలోచనలు మీ మనస్సులో, గుండెల్లో గుంజాయి. ఇవి సాధారణ ఆలోచనలు కాదు, ఇవి మీకు దగ్గరవుతున్న శక్తి